ఇప్పుడే పెయింటింగ్స్ అయితే స్టార్ట్ చేశారు. తెలుగు క్యా ఆతారా తెలుగు కుछ बोल. నీ పేరేంటి? నా పేరు ప్రసాద్. ఇక్కడ మా వాళ్ళకి చాలా మంది తెలుగు అయితే నేర్పించినాం. చూడండి గైస్ అట్లనే అసలు ఒక్కొక్కటి మామూలుగా ఉండవు, ఇట్లయితే వస్తుంటారు. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకో పెయింటింగ్స్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసి. వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు అయితే 3 ప్రిపరేషన్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. నేను వచ్చేసి ఇప్పుడు అయితే హాస్టల్లో ఉన్నా. హాస్టల్ కరెక్ట్గా నేనంటే ఇప్పుడే లేచి అందుకే ఫేస్ ఇట్లా ఏమనుకోకండి. ఇంకా ఈరోజు ప్రిపరేషన్ అయితే చూపించాలనుకోండి. ఇప్పుడైతే హాస్టల్లో ఉన్నా. హాస్టల్ నుంచి 3 స్టేజ్ ఎక్కడ కడతారు, ఇంకా ఏ హాస్టల్ నుంచి ఏ హాస్టల్కి వెళ్తే ఎట్లా అంతా చూపించాలనుకున్నా. ఫుల్ రాగా ఉంటుంది ఈ వీడియో అయితే. పొద్దున్నే మార్నింగ్ లేచి మీకోసం తెలుగులో అయితే చేస్తున్నాను. కొంచెం సపోర్ట్ అయితే చూపించండి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నా. ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది. ఇదైతే హాస్టల్ 18 అనమాట. ఇప్పుడు దాకా ఇది అంటే లాస్ట్ ఇయర్ దాకా ఇది 4th ఇయర్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇవన్నీ సింగిల్ రూమ్స్. కానీ ఈ ఇయర్ నుంచి 2nd ఇయర్ వాళ్ళకి కూడా డబల్ షేరింగ్ రూమ్స్ ఇస్తున్నారు అనమాట. ఇట్లా మాకు డబల్ షేరింగ్ రూమ్స్ ఈ హాస్టల్ 18లో అయితే వచ్చేసాయి. ఇంకా రూమ్ చూపించాలనుకుంటే చూపిస్తాను, ఒక్క నిమిషం. ఉంటాయి 2 బెడ్స్ అయితే ఉంటాయి. లాస్ట్ ఇయర్ దాకా అయితే ఒక బెడ్ ఉండేది. ఇది హాస్టల్ 18 రూమ్ అనమాట. ఇప్పుడు ఈ సమిట్ కోసం వచ్చిన వాళ్ళ కోసం ఇట్లా రూమ్స్ అయితే పెట్టారనమాట, వేకెంట్ అంతే. ఇదైతే లిఫ్ట్. స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గో. ఏం డ్రెస్ వేసుకోలేదు, ఏం వేసుకోలేదు. నార్మల్ ప్యాంట్ను ఒక స్పోర్ట్ టీషర్ట్ వేసుకుని అయితే వెళ్ళిపోతున్నాను. మన అయితే 6th ఫ్లోర్. హాస్టల్ 18 అయితే ఇది. హాస్టల్ 18 నుంచి ఇప్పుడైతే మనం ఓఐటీకి అయితే వెళ్ళబోతున్నాం. ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం అని ఒకటి ఉంటుంది, ఇక్కడికైతే వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో పెద్ద ఎడిట్స్ అయితే ఏం చేయాలనుకుంటే మీకు మొత్తం రా వీడియో చూపించాలనుకుంటున్నా. నాతో పాటు ఉంటే ఎలా ఉంటుందన్న ఎక్స్పీరియన్స్ మీకు ఇద్దాం అనుకుంటున్నాను, అంతే. ఓకేనా, లెట్స్ గో. ఇప్పుడే కొంతమంది 3 అయితే వస్తున్నారు. చాలామంది తెలుగు వాళ్ళు అయితే నాకు కనిపించారు. ఈ సమిట్ అయితే నిన్నే జరిగింది. మనకి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది. ఇక్కడికైతే క్రికెట్ ఆడతారు. ఇంకా హాస్టల్ 3 అనమాట. ఇది హాస్టల్ 2 ఉంటుంది, దారిలోనే హాస్టల్ 1 ఉంటుంది. అన్నీ ఇట్లా స్ట్రైట్ ఉంటాయి అనమాట. వెనకాల హాస్టల్ 4 అయితే కడుతున్నారు. హాస్టల్ 5 కూడా అయిపోయింది. ఇంకా ఓఐటీకి అయితే ఇట్లా స్ట్రైట్ వెళ్తే వస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడే చాలామంది అయితే వచ్చారు. ఇప్పుడే రూమ్స్ వెకేట్ చేసి ఇట్లా క్యాంపస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అనుకుంటా. బ్లాగ్ అయితే ఫుల్ తెలుగులో ఉండబోతుంది గైస్, కొంచెం సపోర్ట్ చూపించండి. స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని చెప్పాను కదా, ఇక్కడైతే వాలీబాల్, ఇంకా బాస్కెట్బాల్, ఇంకా కబడ్డీ కోర్ట్స్ అయితే లోపల ఉంటాయి. ఇప్పుడు చూపించలేకపోతున్నాను, మళ్ళీ ఇప్పుడు నేను ఒక బ్లాగ్ చేస్తా. కామెంట్ చేయండి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావాలంటే. హాస్టల్ 3 అయితే ఇది. స్ట్రైట్కి వెళ్తే బ్యాడ్మింటన్ కోర్ట్స్ వస్తాయి. ఎక్స్ప్లోర్ చేస్తున్నారు కొత్తలు వచ్చిన వాళ్ళందరూ. ఇది వచ్చేసి హాస్టల్ 2. మాకేంటంటే మొత్తం సైకిల్స్ మీద అనమాట. ఇక్కడ మాకు బైక్స్ అయితే వెళ్ళలేవు, కావాలంటే నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఇదైతే బ్యాడ్మింటన్ కోర్ట్. ఇంకా స్ట్రైట్ పోతే ఓఐటీ. ఇట్లా అన్ని వరుసగా ఉంటాయి అనమాట. మాకు ఎటు చూసినా చెట్లు ఉంటాయి. చూడండి, చెట్లు ఎటు చూసినా గ్రీనరీ. బ్యాక్ చూసుకున్న ఎటు చూసినా చెట్లే. వ్యూ అయితే మామూలుగా ఉండదు అసలు, ఎప్పుడు గ్రీనరీ ఉంటుంది క్యాంపస్ అంతా. రైనీ సీజన్ కూడా అసలు నీళ్ళే ఉంటాయి, మొత్తం వర్షం పడుతూనే ఉంటుంది ఎప్పుడు. ఇట్లా పోతే స్ట్రైట్ పోతే ఓఐటీ అయితే వచ్చేస్తుంది. చూపిస్తా ప్రిపరేషన్. ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం. ఇప్పుడు చాలామంది ఇక్కడ నుంచి రూమ్స్ రూమ్స్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ ఇక్కడ నుంచి రూమ్స్ అయితే ఇస్తారనమాట. చూపిస్తాం మొత్తం. ఇప్పుడే పెయింటింగ్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేశారా అంటే, ఇప్పుడు దాకా ఈ సమిట్ జరిగింది, అంటే ఇప్పుడు దాకా 2 days. ఇప్పుడు చూడండి, ఇప్పుడే వచ్చారు కదా చాలామంది. వీళ్ళందరికీ మేమే రూమ్స్ ఇవ్వాలన్నమాట. మేమంటే ఇట్లా ఐఐటి బాంబే స్టూడెంట్స్ అందరూ ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు అనమాట. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకో పెయింటింగ్స్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఈరోజు అయితే డేట్ వచ్చేసి December 14. ఇంకో చూడండి, పెయింటింగ్స్ అన్ని ఈరోజే స్టార్ట్ చేశారు. ఇదే ఓఐటీ అయితే. ఇక్కడ వేరే కంట్రీస్ నుంచి వచ్చి కూడా పెయింట్ వేస్తూ ఉంటారు. చూడండి, నిన్నటిదాకా ఈ సమిట్ అయితే జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆ పెయింట్స్ అన్ని రిమూవ్ చేసి ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేశారు. చూడండి, మొత్తం పెయింటింగ్స్ అన్ని ఇప్పుడే స్టార్ట్ చేశారు. 3 ప్రిపరేషన్ అనమాట ఇదంతా. పెయింటింగ్స్ అన్ని ఒక్కరోజు కంప్లీట్ చేసి స్టేజ్ ఒక్కరోజులో మొత్తం కట్టేసి చాలా అయితే హార్డ్ వర్క్ చేస్తారు. ఇక్కడ స్టూడెంట్సే మొత్తం చేస్తారు. అంటే ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం అయితే ఇట్లా ఉంటుంది టాప్ వ్యూ. ఇక్కడ అయితే ఎవరు వేరే కంట్రీ నుంచి అయితే వచ్చి పెయింట్ వేస్తున్నారు. ఏ కంట్రీ మనకు తెలియదు. ఇక్కడ కింద చాలామంది ఇప్పుడే వచ్చారు కదా బయట నుంచి.
పెయింటింగ్స్ అయితే వేస్తున్నారు. ఇక్కడ మేమే మొత్తం చూసుకుంటామని చెప్తున్నా కదా. ఏంటంటే హాస్పిటాలిటీ అని, హారిజన్స్ అని ఒక్కొక్కటి ఇట్లా కొన్ని పేర్లు ఉంటాయి అన్నమాట, కాంపిటీషన్స్ అని. పెయింటింగ్స్ అయితే చూడండి అసలు అసలు ఒక్కొక్కటి మామూలుగా ఉండవు. గొప్ప గొప్ప ఆర్టిస్టులు అయితే వస్తుంటారు. ఇక్కడైతే ఇప్పుడే స్టార్ట్ చేశారండి వర్క్స్ అన్నీ. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే పెడతారు, మనం కూడా పెట్టుకోవచ్చు, అంటే మీరు కూడా పెట్టుకోవచ్చు. ఎలా అన్నది ఇప్పుడైతే అవ్వదు, చెప్పాల్సింది, సారీ నేనే మిస్ చేశాను. మా పెయింటింగ్స్ అయితే ఇప్పుడు వేస్తున్నారు, మొత్తం స్టూడెంట్సే చేస్తారని చెప్పారు. ఇప్పుడైతే నేను డీటెయిల్గా మీకు చెప్తాను ఏం చేస్తాం మేము అనేది. స్టూడెంట్స్ చేస్తారంటే ఇక్కడ హారిజన్స్ అని, హాస్పిటాలిటీ అని, ఇంకా కాంపిటీషన్స్ అని కొన్ని గ్రూప్స్ అయితే ఉంటాయి. వీటిలో మనం ఇట్లా జాయిన్ అవ్వాలి. కోఆర్డినేటర్స్, మేనేజర్స్ ఇంకా ఆర్గనైజర్స్ అని ఉంటారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఆర్గనైజర్స్ ఇస్తారు, సెకండ్ ఇయర్ వాళ్ళకి కోఆర్డినేటర్స్ అయితే ఇస్తారు, ఇంకా థర్డ్ ఇయర్ వాళ్ళకి మేనేజర్స్ అయితే ఇస్తారు, ఇంకా ఫోర్త్ ఇయర్ ఇంకేదో ఉంటుంది కదా నాకు తెలియదు. ఇంకా ప్రిపరేషన్ అయితే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మీకు స్టేజ్ చూపించబోతున్నారు, రెడీగా ఉండండి. అదైతే గ్రౌండ్లో అయితే ఉంటుంది. గ్రౌండ్ మార్నింగ్ ఎట్లా ఉంటుందో మీకు చూడాలి, ఇప్పుడు దాకా చూపిస్తాను. లెట్స్ గో. సీదా ఇట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది వెళ్ళిపోవటానికి. ఇట్లా బయటకు వెళ్తే మనకైతే గ్రౌండ్ అయితే వచ్చింది, చూపిస్తా. ఇది వచ్చేసి మా గ్రౌండ్ అనమాట. ఇది జిమ్ ఖానా అంటారు, దీంట్లో జిమ్ ఉంటుంది. ఇంకా ఓపెన్ పెద్ద గ్రౌండ్, ఒక్కటే గ్రౌండ్ ఉంటుంది మా కాలేజ్లో. ఇది స్టేజ్ గైస్, ఇదే 3 స్టేజ్ ఇది అయితే. ఇంకా తర్వాత మనం ఇక్కడైతే జనాలందరూ ఇక్కడ ఉంటారనమాట. ఈరోజు కడుతున్నారు, రేపు ప్రోగ్రామ్ ఇట్లా ఉంటుంది మాతో. మా కాలేజ్ ఇంతే ఉంటుంది గైస్. ఒకరోజు ముందే అన్ని ప్రిపరేషన్ చేసేస్తారు. ఎంత ఫాస్ట్గా చేస్తారంటే గైస్ పిచ్చిలు వేసిపోతుంది అసలు. ఒక్క రోజులో ఎట్లా చేస్తారా బాబు అనిపిస్తుంది. చూసే వాళ్ళకి కూడా అంతే అనిపిస్తుంది. ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు చూస్తున్నారు, తిరుగుతున్నారు, క్యాంపస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. చూపిస్తా దగ్గరికి వెళ్ళి. ఇక్కడికైతే వచ్చేసినాం. మా వాడైతే ఇక్కడ తినేమంటారు కోఆర్డినేటర్ గారు చేస్తాను మా వాడైతే. ఇక్కడ మా వాడికి తెలుగులో ఏమొచ్చో చెప్పాలి. తెలుగు క్యా అంటారు, తెలుగు కుछ बोल. నీ పేరేంటి? నా పేరు ప్రసాద్. ఇక్కడ మా వాళ్ళకి చాలా మంది తెలుగు అయితే నేర్పించినాం. कुछ गाली बोल रहे, एक बोल बस. क्यों रे? నాట్ ఓన్లీ స్టేజ్ అయితే ఇక్కడ ఉంది. మా వాడైతే స్టేజ్ కోఆర్డినేటర్ అయితే చేస్తాడు అనమాట. कुछ बोल रहे हैं. ये स्टेज है, ये ऊपर प्रॉड है, ये ट्रस है, ये ऊपर चढ़ेगा, उधर क्रेन्स लगे हुए हैं. ఓ నై రే. ఇక్కడ కోఆర్డినేటర్ చేస్తే మా వాడు హుడి అయితే ఇస్తారు. పీछे दिखाओ रे ओ हुडी. No, not name. Not good. इधर देख. Services coordinator. కోఆర్డినేటర్ బెస్ట్ కోఆర్డినేటర్. ఇట్లా ఉంటుంది స్టేజ్ అయితే చూపిస్తా. రేపు చూడండి, ఇప్పుడు చూడండి అసలు మొత్తం చూస్తాయండి. స్టేజ్ అయితే ఇక్కడ కడుతున్నారు. ఇది గ్రౌండ్. లాస్ట్ ఇయర్ స్టేజ్ అయితే ఇటువైపు కట్టారనమాట. ఇదే నీకు చూపించింది నాకు స్పోర్ట్స్. అటువైపు H3 H2 ఉంటే నేను చూపించాను కదా. తర్వాత ఇక్కడైతే స్టేజ్ ఇది ఇటు నుంచి స్ట్రైట్ ఎంట్రీ ఉంటుంది. కానీ మీకు మొత్తం పెయింటింగ్స్ అన్నీ OIT అన్నీ చూపించాలని అన్నీ తీసుకొచ్చా. ఇంత గ్యాస్ గ్రౌండ్ అయితే. ఇంకా ప్రిపరేషన్ అంటారా, పెయింటింగ్స్ ఉంటాయి. ఇంకా ఏదైనా ఈవెంట్స్ జరగాలంటే అక్కడ OITలో అయితే జరుగుతాయి. ఇంకా ఇక్కడ కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి. లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ కొన్ని ఈవెంట్స్ అయితే జరిగినాయి, చూపిస్తా. ఇదైతే జస్ట్ ప్రిపరేషన్ వీడియో. ఏమేమి ఉంటాయో మొత్తం ఒక లిస్ట్ అయితే వస్తుంది. అది మా ఆర్గనైజర్స్ అందరికీ ఒక 2 days ముందే వస్తుంది అనుకుంటా. నేను తెచ్చుకోవాలి కదా. ఇంకా అట్లా ఈవెంట్స్ అన్నీ ఒక చిన్న బుక్లెట్లా ఉంటుంది, ఒక 2 pages బుక్లెట్ లాగా. దాంట్లో అయితే ఈవెంట్స్ అన్నీ ఇట్లా టైం టు టైం ఉంటాయి అనమాట. ప్రతి 1 hourకి ఒక ఈవెంట్ ఉంటుంది కదా. అస్సలు మిస్ అవ్వకండి. మీరైతే క్రేజీ ఉంటుంది. వచ్చిన వాళ్ళు అయితే అస్సలు మిస్ అవ్వకండి. ప్రిపరేషన్ ఎట్లా ఉందంటే ఇంకా రేపు నుంచి డే 0, 1, 2, 3 మామూలుగా ఉండవు 4 days. నేను ప్రతిరోజు ఒక్కొక్క వ్లాగ్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ గైస్. తెలుగులో ఇంతవరకు ఒక్కళ్ళు కూడా చేయలేదు. నేనే ఫస్ట్ టైం చేస్తున్నాను నేను అనుకుంటున్నాను అంతే. ఇంతవరకు నేనైతే యూట్యూబ్లో అయితే ఒక్క వీడియో కూడా తెలుగులో చూడలేదు 3 గురించి. ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ ఈ వ్లాగ్ అయితే దీంతో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. బాయ్.